మొట్టమొదటి మాట, సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. దీని అర్థం ఏంటి చెప్పండి? సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. దీని అర్థం ఏంటి? తెలుగులోనే కదండి చెప్పామంది. సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటే అర్థం ఏంటి? అందరితో కలిసి ఉండండి అని అర్థం. దేవునికి స్తోత్రం. సమస్త మనుషులతో అంటే సమస్తం అంటే ఏంటి అనుకున్నా? సమస్తం అంటే అంతా. అందరితో కలిసి ఉండండి, అందరితో సమాధానంగా ఉండండి. దాని వ్యతిరేక పదం ఏంటంటే ఎవరితోనూ గొడవ పడకండి, ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి, ఎవరితోనూ కలహపడకండి, ఎవరికి విరోధులుగా ఉండకండి. కొన్నిసార్లు వాట్సాప్ స్టేటస్లో వస్తాయి కదా, కొంతకాలం ఉండిపోయేటువంటి జీవితంలో ఈ కలహాలు ఎందుకు, ఈ కోపాలు ఎందుకు, ఈ తాపాలు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, ఈ ఈగోలు ఎందుకు? నిజమే, సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తా ఉంది. ఇందులో ఒక క్లారిటీ ఇస్తాను. సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, పరిశుద్ధులతోనే సహవాసం చేయండి. అర్థమవుతుందా? సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటే ప్రపంచంలో అందరితో కూడా కలిసిమెలిసి చక్కగా మాట్లాడండి. బాగున్నారా, ఎలా ఉన్నారు, తిన్నారా, ఆరోగ్యం బాగుందా అని ఈ విధంగా అందరితో కలిసి ఉండండి, అందరితో సమాధానంగా ఉండండి. సహవాసం మాత్రము పరిశుద్ధులతోనే ఉండాలి. హల్లెలూయా. మీ సహవాసము పరిశుద్ధులతో ఉండాలి. సహవాసానికి, ఈ సమాధానంగా కలిసి ఉండడానికి ఏంటి తేడా అంటే, కలిసి ఉండడం అంటే ఇప్పుడు వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి కనబడతాం చూడండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, బాగున్నారా అని చెప్తాం కదా. ఇప్పుడు మేము మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఏదో 6 నెలలకో సంవత్సరానికో లేకపోతే ఏదో పండగలకో వెళ్తున్నప్పుడు మా ఊర్లో వారిని ఎలా ఉన్నారు, బాగున్నారు అంటాం. అదేంటంటే సమాధానంగా, వారితో సమాధానంగా ఉన్నట్టే. సహవాసం ఎవరితో అంటే మీతో సహవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. లోకస్తులతో కలిసి ఉండాలి తప్పితే వారితో సహవాసం చేయకూడదు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నటువంటి మాట, జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానవంతుడగును, మూర్ఖులతో సహవాసం చేయువాడు చెడిపోవును అని రాయబడింది. జ్ఞానులతో అంటే దేవుని బిడ్డలతో సహవాసం చేస్తేనే మన ఆత్మీయత పెరుగుతుంది, మన పరిశుద్ధత పెరుగుతుంది, మన ప్రార్థనా జీవితం పెరుగుతుంది, దేవునితో సన్నిహిత్యం పెరుగుతుంది. కానీ లోకస్తులతో సహవాసం చేస్తే మన ఆత్మీయత దిగజారిపోతుంది, ప్రార్థన జీవితం దిగజారిపోతుంది, విశ్వాస జీవితం దిగజారిపోతుంది. చెప్తారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాడే వీడైపోతాడంట. దేవుని బిడ్డలతో కాకుండా లోకస్తులతోనూ లోకముతో సహవాసం చేస్తే గనక మన ఆత్మీయతను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసము చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ అందరితో, సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అనేటువంటి మాటని కొంచెం లోతుగా వివరిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. 34వ కీర్తన 14వ వచనం, సమాధానము వెదికి దాని వెంటాడము. దేవునికి స్తోత్రం. సమాధానము వెదికి దాని వెంటాడమని దేవుని వాక్యం తెలియచేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమాధానము అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, యేసుక్రీస్తు ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ ధన్యతల్లో రాయబడినటువంటి అద్భుతమైన మాట, 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనము సమాధాన పడాలి, ఎవరి మీద కూడా శత్రుత్వం పెంచుకోకూడదు, ఎవరిని కూడా ద్వేషించకూడదు. దేవుని బిడ్డలంగా మన వారిని క్షమించాలి.
ఎప్పుడైతే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుతామో, అందరితో సమాధానం కలిగి ఉంటామో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు, సమాధాన పడువారు కాదు, సమాధానపరచువారు అంటే గొడవలు పడుతూ ఉంటే వారిని ఆ గొడవను సద్దుమణిగించేవారు, ఆ గొడవను చక్కదిద్దేవారు, ఆ గొడవను సాల్వ్ చేసి గొడవ ఎక్కువ కాకుండా చూసేవారు. అంతేకాకుండా గొడవ పడుతూ ఉంటే ఇంకో 2 మాటలు ఎక్కువేసి ఆ గొడవ ఇంకా పెద్దదయ్యేలాగా 4 మాటలు ఎక్కువ చెప్పేవారు సమాధానపరచువారు కాదు. వారు దేవుని బిడ్డలో ఎంత మాత్రమూ కానేరరు. ఒక గొడవ జరుగుతూ ఉంటే ఆ గొడవ అక్కడితో ఆగిపోయేలాగా వారిరువురు సమాధాన పడేలాగా ఎవరైతే చేస్తారో వారు దేవుని బిడ్డలో. గొడవను పెంచేవారు దేవుని బిడ్డలు కాదు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ బైబిల్ గ్రంథం మెన్షన్ చేసినటువంటి మాట ఏంటంటే ప్రయత్నించండి. గొడవ పడినప్పుడు తొందరగా సమాధాన పడే మనసు మనకు రాదు. మనలో ఉన్నటువంటి అహం, మనలో ఉన్నటువంటి బాధ, మనలో ఉన్నటువంటి వేదన, లేకపోతే మనం పడినటువంటి అవమానం, మనం పడినటువంటి దుఃఖం తొందరగా సమాధాన పడడానికి అవకాశం ఉండదు. కనుక ఏమని చెప్తున్నాడంటే అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అది సాధారణంగా కలిసిపోయేటువంటి మనసు కాదు. ఆ మనసు గాయపరచబడుతుంది కనుక, లేకపోతే ఎదుటివారు తిడతా ఉన్నప్పుడు, గొడవలు అవుతూ ఉన్నప్పుడు హట్ అవుతూ ఉంటాం కనుక సమాధాన పడడము కష్టం. అయితే ప్రయత్నం చేయండి, సమాధానాన్ని వెతకండి, వెంటాడండి. అందరితో సమాధానముగా ఉండుటకు శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలంట చెప్పండి, సమాధానముగా ఉండుడి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము, మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. బైబిల్ గ్రంథము చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకనితో ఒకడు సమాధానముగా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుచుండగా మన హృదయాలను దేవుని వాక్యము చేత సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పెనుగొల్లులో 4 సంఘాలు ఉండొచ్చు, పాయకరావుపేట నియోజకవర్గంలో 200 సంఘాలు ఉండొచ్చు, అనకాపల్లి జిల్లాలో 1000 సంఘాలు ఉండొచ్చు, ఆంధ్ర అంతట్లో 1,00,000 సంఘాలు ఉండొచ్చు. కానీ భారతదేశం అంతా కొన్ని కోట్ల సంఘాలున్న ఈ సంఘాలన్నీ కూడా క్రీస్తులో ఎలా ఉన్నాయంట, ఒక్క శరీరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, స్థితిగతులు వేరైనా, పరిస్థితులు వేరైనా, యేసు రక్తములో కడగబడిన మనందరము కూడా ఒక్క శరీరమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏమని చెప్తున్నాడంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సమాధానం మన హృదయాల్లో ఉండాలి. అసమాధానముగా ఉంటే మన మనసుకి నెమ్మది ఉండదు, మన జీవితంలో నెమ్మది ఉండదు. ఒకరిని క్షమించలేనటువంటి మనస్సులు మనలో ఉన్నప్పుడు, ఇంకా ఒకరిని శత్రువుగానే ద్వేషిస్తూ ఉన్నప్పుడు
మనకి పరిపూర్ణమైనటువంటి ఆత్మీయత మనలో నిలిచి ఉండదు. అందుకే ఏమని చెప్తున్నాడంటే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. కీర్తనకారుడు అన్నాడు, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడండి. ఇంకా పక్కన ఉన్న వాళ్ళు వారు విడిపోతూ ఉంటే, గొడవ పడుతూ ఉంటే ఇంకా గొడవ పడాలని చూడడం కాదు, కానీ సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఈ సమాధానం ఎవరు అనుగ్రహిస్తున్నారు? అందరూ కలిసి ఉండాలి, అందరూ ఏకమై ఉండాలి, అందరూ ఒక్క శరీరమై ఉండాలి అని ఎవరు ఈ సమాధానం అనుగ్రహిస్తున్నారంటే క్రీస్తు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? బంధకాల్లో ఉండి చెరసాల్లో పెట్టబడినటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని గురించి, అందులో వారు ఒకరినంటే ఒకరు పడక గొడవ పడుతూ ఉన్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ ఒకరిలో ఒకరు సరిగ్గా పరిస్థితులు సరిగ్గా లేవు. గుంపులు గుంపులుగా వారు ఏర్పడిపోయినప్పుడు ఏమని చెప్తున్నాడంటే పౌలు గారు వారందరికీ ఒక ఉత్తరాన్ని రాస్తూ, కాబట్టి మీరు సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి. ఇహలోక సంబంధమైన వాటిని గురించి హెచ్చుతగ్గులు చూసుకుంటూ, స్థితిగతులు చూసుకుంటూ, హోదాలు చూసుకుంటూ మీరు గుంపులుగా తయారై దేవుని నామానికి అవమానం తీసుకొని రాకండి. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత చేత మీరందరూ సమాధానం అనే బంధము చేత ఐక్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఐక్యంగా ఉండండి అని చెప్తే ఏమంటున్నాడు? ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి. తొందరపడి ఒకరు నోరు జారేసినా, ఒకరు ఏదైనా మాట్లాడేసినా ఓపిక పట్టండి, సహించుకోండి. అంతేగాని నేను తగ్గను, నేను ఎందుకు తగ్గాలన్నట్టుగా ఒకరికొకరు పెద్దగా మాట్లాడుతూ ఉంటే అక్కడ దేవుని నామానికి అవమానం, సంఘములో ఐక్యత కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. గనుక ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు సమాధానమను బంధము చేత ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. అయ్యా మిమ్మల్ని బతిమాలుతున్నాను అయ్యా. ఎఫెసీ సంఘంలో ఉన్న 150 మంది 200 మంది ఉన్నారు. ఆ 200 మంది 4 గుంపులుగా కనబడతా ఉన్నారు. అయ్యా మిమ్మల్ని కోరుతున్నాను, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, మీరు అందరూ ఒక్కటిగా ఉండండి, కలిసికట్టుగా పనిచేయండి, కలిసికట్టుగా సంఘంలో ఉన్న కార్యక్రమాలన్నీ జరిగించండి. మీరు అందులో గుంపులుగా చేస్తూ ఉంటే సంఘంలో కార్యాలు ముందుకెళ్ళవు, సంఘంలో పనులు ముందుకెళ్ళవు. కాబట్టి మీరేం చేయాలంటే సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత చేత ఒకరినొకరు సహించుకుంటూ సాత్వికముతో దీర్ఘశాంతముతో నడుచుకోవాలని మిమ్మును బతిమాలుకుంటున్నాను అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరము కూడా సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు, కీడు కల్పించి వారి హృదయములో మోసము కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇందాక నేను చెప్పాను, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఏ గొడవ అయినా సరే ఏదో ఒకటి చెప్పి ఆ గొడవను అక్కడితో ముగించేసేవారు దేవుని బిడ్డల లక్షణం. కీడు కల్పించేవారు హృదయంలో ఏముంటుందంట? మోసం ఉంటుంది. సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పేవారు సంతోషంగా ఉంటారు. ఎవరైతే అందరూ కలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరు కూడా గొడవ పడకూడదని ఎవరైతే హృదయంలో కోరుకుంటారో నిజంగా దేవుడు వారికి సంతోషాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. అయితే ఎవరైతే కీడు కోరుకుంటారో వారిలో మోసం ఉంటుంది. ఈ సమాధానముగా ఉండు అనే మాటలో చివరిగా ఒక వచనాన్ని చూసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మాట చేతనైనంత మట్టుకు అనేటువంటిది మన అంశం. ఆ చేతనైనంత మట్టుకులో మొట్టమొదటి మాట ఏంటంటే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఆ సమాధానం అనే మనస్సు ఎప్పుడు మనకు వస్తుంది? ఎలా మనకు వస్తుంది అంటే దేవునితో సహవాసము చేస్తే. దేవునితో సహవాసము చేస్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానం కలుగుతుంది. ఎందుకయ్యా మీలో ఆ గొడవ పడేటువంటి మనసు వస్తుంది? ఎందుకు ఆ కీడు చేసేటువంటి తలంపులు ఎందుకు వస్తున్నాయి అంటే దేవునితో సహవాసం చేయట్లేదు కాబట్టి. మోసం చేసే మనస్సు, కీడు చేసే మనస్సు, గొడవ పెట్టుకోవాలనే మనస్సు ఎందుకు వస్తుంది అంటే దేవునితో సహవాసం చేయట్లేదు కాబట్టి. మాటికి గొడవ పడుతున్నావు, మాటికి కీడు తలుస్తూ ఉన్నావు. నీవు దేవునితో సహవాసం చేసిన ఎడల ఆయన నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. అందరితో సమాధాన పడాలి. ఆ మనసు ఎప్పుడు నీకు వస్తుందంటే దేవునితో సహవాసం చేసినప్పుడే. దేవునితో సహవాసం చేస్తే ఆయన మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మొట్టమొదటి మాట చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. ఎలా ఉండాలండి చెప్పండి ఒకసారి. అందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. మన క్రైస్తవ జీవితంలో ఎప్పటికీ కూడా ఈ మాటను మర్చిపోకండి, అందరితో సమాధానంగా ఉండాలి. రెండవ మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతనైనంత మట్టుకు ఏం చేయాలంట? మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. మన అంశానికి తగినట్టుగా పాయింట్ తీసుకుంటున్నాం. చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. రెండవది ఇక్కడ మనం చూసాం, మేలు చేయటని చేతనైనప్పుడు అంటే చేతనైనంత మట్టుకు మేలు చేయాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే వీలైతే చేయగలిగితే ఇతరులకి మేలు చేయాలంతే కానీ కీడు ఎవరికి కూడా తలపెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కీడు ఎవరికి తలపెట్టకూడదు. నేను అంటాను, ఆ కీడు ఆలోచన మన ఆలోచనలోనికి, తలంపులోనికి రానియకూడదు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డలముగా ఒకరికి కీడు కలగాలని, ఒకరి నాశనం అయిపోవాలని, ఒకరి జీవితం పాడైపోవాలని మనం కోరుకోకూడదు. చేతనైతే చేయగలిగితే వారికి మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతనైతే మేలు చేయాలని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 1వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 20వ వచనం. ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి
ప్రబలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఏ మంత్రసానులకు మేలు చేశాడు? ఏంటి అక్కడున్న పరిస్థితులు అంటే, ఈ రోజుల్లో డాక్టర్స్ వచ్చేసారు, హాస్పిటల్స్ వచ్చేసాయి. ప్రతి గ్రామంలో కూడా దగ్గరలో ఒక 5-6 కిలోమీటర్ల దగ్గరలో హాస్పిటల్ ఉంటా ఉంది. ఆ రోజుల్లో హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. డెలివరీ చేయడానికి ఆ రోజుల్లో డెలివరీ చేసేటువంటి స్త్రీలను మంత్రసానులు అనేవారు. వారు ఎవరైనా కడుపుతో ఉండి పురుటి నొప్పులు పడుతూ ఉన్నప్పుడు, వారు కనేటువంటి సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఆ మంత్రసానులు పిలుస్తారు. వారి దగ్గరుండి 1-2 రోజులు వారికి సపర్యలు చేసి వారికి పురుడు పోసేవారు. వారిని మంత్రసానులు అంటారు. అక్కడ నిర్గమాకాండం మనం చదువుతూ ఉన్నాము. ఫరో దగ్గర బానిసలుగా ఉన్నారు మన ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా. ఇశ్రాయేలీల జనాంగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు వారిని మించి ఇశ్రాయేలీలు ఎక్కువైపోతూ ఉన్నారు. ఎక్కువైపోతున్నప్పుడు ఆ ఫరో రోజు ఆలోచన చేశాడు, ఒరేయ్ మన దగ్గర పనిచేసేవారు వీళ్ళ సైన్యం ఎక్కువైపోతూ ఉంది, వీరి జనాంగం ఎక్కువైపోతుంది, రేపొద్దున వారు మన మీద తిరగబడితే మనం ఏం చేయలేం. కాబట్టి ఏం చేయాలంటే మంత్రసానులు పిలిపించి వారిలో ఎవరైనా డెలివరీ చేయడానికి మిమ్మల్ని పిలిచినప్పుడు పుట్టినవాడు మగపిల్లోడైతే పుట్టినోడిని పురుట్లోనే చంపేయండి, ఆడపిల్ల అయితే బతకనివ్వండి అని ఫరో రాజు ఈ మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఆ మగోళ్ళు ఎక్కువైపోతే సైన్యం కింద ఎక్కువైపోతారు. వాళ్ళు ఇశ్రాయేలీలు మన మీద యుద్ధం చేసి మనల్ని వదిలి వెళ్ళిపోతారు, మనకి బానిసలుగా పనిచేసే వాళ్ళు ఎవరో ఉండరని ఫరో రాజు ఆజ్ఞాపించాడు. ఈ విధంగా ఆజ్ఞాపించినప్పుడు వీళ్ళు ఎవరైతే మగపిల్లడు పడతాడో వాడిని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. వెళ్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడాడంట, మగపిల్లలను మీరు చంపడానికి వీల్లేదు. దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఆ మంత్రసానులు మగపిల్లోడు పుట్టినా చంపడం మానేశారు. కొన్ని సంవత్సరాలు అయింది, మగపిల్లల సంఖ్య పెరుగుతూ ఉన్నారు. అక్కడక్కడ పిల్లలు కనబడుతూ ఉంటే మగపిల్లలు ఈ మంత్రసానులు పిలిపించి ఫరో అడిగాడు, మీకు చెప్పిందేంటి? ఓ మంత్రసానులారా, నేను మీకు ఏం చెప్పాను? మగవాళ్ళు పుడితే చంపేయాలని చెప్పాను కదా 10 సంవత్సరాల క్రితం. ఇగో చూడు ఆ కుర్రాళ్ళు తిరుగుతున్నారు, 10 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు ఉంది వాళ్ళకి, మగపిల్లల్ని ఎందుకు చంపలేదు అంటే ఆ మంత్రసానులు అన్నారు, అయ్యా హెబ్రీ స్త్రీలు లేకపోతే ఇశ్రాయేలీ స్త్రీలు చాలా చురుకైన వారు, వారు చాలా బలం కలిగినటువంటి వారు మేము వెళ్ళి వారికి పురుడు పోయాల్సిన అవసరం లేదు, వారికి వారుగానే ఆ పురుడు పోసుకోగలిగినంత, డెలివరీ చేసుకోగలిగినంత శక్తి ఆరోగ్యం కలిగినటువంటి వారు, మేము వెళ్ళేసరికే వారు డెలివరీ చేసేసుకుంటున్నారు అని అబద్ధం మాట్లాడారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చేతనైనంత మేలు చేయాలని దేవుడు వారికి చెప్పాడు. మీరు వాళ్ళని చంపొద్దు అని చెప్పినప్పుడు వారు చంపకుండా ఉన్నారు. వారు అలా చేసినందుకు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల జనాంగం నాశనం కాకుండా, ఇశ్రాయేలీలో మగవాళ్ళు నాశనం కాకుండా ఈ మంత్రసానులు చేయగలిగినంత, చేతనైనంత మేలు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మేలు చేసేవారముగా ఉండాలి. ఇతరులకి కీడు చేసేవారముగా, పక్కింటి వారికి కీడు చేసేవారుగా, ఎదుటింటి వారికి కీడు చేసేవారముగా మనం ఉండడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 109వ కీర్తన 5వ వచనము. 109వ కీర్తన 5వ వచనం. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషించుచున్నారు. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు. మనం మేలు చేసినా కొంతమంది మనకి కీడు చేస్తూ ఉంటారు. అయినా కానీ వారి కీడు చేసినా మనం వారికి కీడు చేయకూడదు. మనం వారికి మేలే చేసాం,
వారికి ఉపకారమే చేసాం, వారికి మంచే చేసాం, కానీ వారు మనకి కీడు తలపెట్టినా మనం విడిచిపెట్టేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రికలోనే రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఇక్కడ కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవునికి స్తోత్రం. కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించు. ఒకవేళ వారు మనకి ద్రోహమే చేశారు, మోసమే చేశారు, అన్యాయమే చేశారు, కీడే తలపెట్టారు, కానీ మనం మంచే చేద్దాం, ఉపకారమే చేద్దాం, సహాయమే చేద్దాం, వారిని ఆదుకుందాం, వారికి మేలే చేద్దాం. అలా చేయటం ద్వారా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలమైన మనం చేతనైనంత మట్టుకు మేలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. కీడు చేయుట మానేయండి, మేలు చేయడం నేర్చుకోండి అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరికైనా కీడు తలపెడతా ఉన్నారా? అటువంటి ఆలోచన, అటువంటి తలంపు మనలోనికి రానియకూడదు. దేవుని బిడ్డలముగా వీలైతే చేయగలిగితే సహాయం చేయండి. మాట సహాయమైనా చేత సహాయమైనా చేయగలిగితే మేలు చేయండి, లేకపోతే మౌనంగా కూర్చోండి. అంతేగాని ఒకరికి అన్యాయం చేసేటువంటి, ఒకరి జీవితం నాశనమైపోయేటువంటి ప్రయత్నాలు మాత్రము మనము చేయకూడదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్న మాట చూపిస్తున్నాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనము, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. ఆ పై వచనం చెప్తున్నాను చూడండి, 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో ఏం జరుగుతుందంటే, కీడు చేసిన వారు తీర్పుకి వెళ్ళిపోతారంటే నరకం దగ్గరికి వెళ్ళిపోతారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికంటే పరలోకానికి వెళ్తారు. ఒక్క మాటలో అర్థం అవడానికి, మేలు చేస్తే పరలోకం, కీడు చేస్తే నరకం. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నట్టుగా చేతనైనంత మేలు చేసేవారముగా మనం ఉండాలి. వీలైతే మేలు చేసేవారంగా, వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. కానీ ఎవ్వరికి కూడా కలలో కూడా కీడు చేయడానికి తలంచకండి అని దేవుని దాసుడిగా తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. రెండవది, చేతనైనంత మట్టుకు మేలు చేయాలి. మూడో మాటని చూపిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు 1 కొరింథీ 9:22 మనం ప్రారంభంలో చదివాము కదా. 1 కొరింథీ 9వ అధ్యాయం 22వ వచనం, ఇది మూడో మాటగా చూద్దాం. బలహీనులకు సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను, జాగ్రత్తగా వినండి, ఏ విధము చేతనైనను అంటే చేతనైనంత మట్టుకు కొందరినైనా రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనైతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, వారి వారి పరిస్థితులు బట్టి, ఇప్పుడు తెలంగాణలో ఒక కల్చర్ ఉంటుంది, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఒక కల్చర్ ఉంటుంది, కోస్తాంధ్రలో ఒక కల్చర్ ఉంటుంది. వారి పద్ధతులు, వారి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి.
పౌలు ఏమంటున్నాడంటే వారి వారి పద్ధతులకు అనుసారంగా, వారి వారి పరిస్థితులకు అనుసారంగా వారిలో ఒకటిగా నేను మారిపోతూ ఉన్నాను. ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రవాడిగా, కోస్తాంధ్రాకి వెళ్తే కోస్తాంధ్రవాడిగా, ఉత్తరాంధ్రాకి వెళ్తే ఉత్తరాంధ్రవాడిగా, లేకపోతే కడప జిల్లాకు వెళ్తే కడపవాడిగా, తెలంగాణకు వెళ్తే తెలంగాణ వాడిగా ఎందుకు మారిపోతున్నానంటే ఏ విధము చేతనైనను కొందరినైనా రక్షించాలి అనేటువంటి ఉద్దేశం. మూడో మాట ఏంటంటే చేతనైనంత మట్టుకు ఎవరు ఒకరినైనా రక్షించాలి అనేటువంటి మనస్సు కలిగి మనం జీవించాలి. మన క్రైస్తవ భక్తి జీవితంలో మన ద్వారా కనీసం ఏదో ఒక్కరినైనా రక్షణలోనికి నడిపించాలి అనేటువంటి ఒక గురి మనం కలిగి ఉండాలి. చేతనైనంత మట్టుకు ఇక్కడ అదే మాటనే చెప్తున్నాడు. ఏ విధము చేతనైనను కొందరినైనా రక్షించాలి. కొందరిని అని నేనన్ను, కనీసం ఒక్కరినైనా, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరినైనా దేవుని యొద్దకు నడిపించాలి అనేటువంటి ప్రయత్నం, ప్రార్థన, ఆసక్తి కలిగి మనం జీవించాలి. మీరు ఈ లోకంలో 70-80 అని బైబిల్ చెప్తుంది. ఒక 100 సంవత్సరాలు బతికేస్తారనుకోండి. 100 సంవత్సరాలు బతికిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసావు, అప్పుడప్పుడు మందిరానికి వచ్చావు, అప్పుడప్పుడు బైబిల్ చదివావు కాబట్టి అని ఒక పెన్సిలో, ఒక ఎరేజరో, ఒక పెన్నో దేవుడు అక్కడ గిఫ్ట్ ఇస్తున్నాడంట మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక్కరిని, ఒక ఆత్మని దేవుని సన్నిధికి నడిపిస్తే, ఒక ఆత్మని దేవుని సన్నిధికి నడిపిస్తే అక్కడ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఒక కిరీటం, కోటాను కోట్ల ప్రజల మధ్యలో ఆయన మనల్ని పిలిచి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఒక కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, వాడబారినటువంటి కిరీటాన్ని మనకి ధరింప చేయాలి అంటే ఏ విధము చేతనైనను ఒక్కరినైనా రక్షించాలి, ఒక్కరినైనా రక్షించాలి. మనమే సరిగ్గా రాకపోతే, మనమే విశ్వాసంలో సరిగ్గా లేకపోతే, మనమే భక్తిలో సరిగ్గా లేకపోతే, మనలో ప్రార్థన జీవితంలో సరిగ్గా లేకపోతే ఇంకొకరిని ఎక్కడ తీసుకొస్తాం మనం? అందుకే అంటున్నాడు, ఏ విధము చేతనైనను కొందరినైనా రక్షించాలి. మనలో ఒక గురి ఉండాలి. నేను చనిపోయేలేపు ఒక్కరినైనా దేవుని దగ్గరికి తీసుకురావాలి అనేటువంటి గురి మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కరినైనా దేవుని దగ్గరికి తీసుకురావాలనేటువంటి గురి, ఆ గురి కలిగి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని నిలవబెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరినైనా రక్షించాలి. ఆ కొందరు ఎలా రక్షించబడతారు? మనం ఎలా ఉండాలి ఆ కొందరిని రక్షించాలంటే? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. అది అలా తీసిపెట్టుకోండి, చదవకండి. యోధా 23 చదవండి ఒకరు. యోధా 23. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి యోధాలో? యోధా ఎక్కడ ఉంటుందంటే ప్రకటనకి ముందు ఉంటుంది, ఒకటే అధ్యాయం ఉంటుంది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. దేవునికి స్తోత్రం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి. పౌలు గారు అంటున్నారు, ఏ విధము చేతనైనా కొందరు రక్షించబడాలి. చేతనైనంత మట్టుకు మనం మన గ్రామంలో, మన పేటలో, మన వీధిలో కొందరినైనా దేవుని వద్దకు నడిపించేవారిగా ఉండాలి. వారు అలా నడిపించబడాలి, వారు అలా రక్షించబడాలి, వారు అలా దేవుని వద్దకు రాబట్టబడాలి అంటే మనం ఎలా ఉండాలో మత్తయి సువార్త 5:16 చదువుదాం. ఇప్పుడు మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. మనల్ని చూసి ఒకరు దేవుని మందిరానికి రావాలి, లేకపోతే మనం చెప్తే ఒకరు దేవుని మందిరానికి రావాలంటే ఆ చెప్పే జీవితం మనలో ఉండాలి.
దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి జీవితం మన వారికి చూపించాలి. మనుషులు మీ సత్క్రియలను చూసి, మనుషులు మీలో ఉన్న మంచి లక్షణాలు చూసి, మీలో ఉన్న మంచి గుణాలు చూసి, మీలో ఉన్న మంచి నడవడికను చూసి దేవుని మహింపరిచే విధంగా నీవు నేను జీవించాలి. చేతనైనంత మట్టుకు అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. చేతనైనంత మట్టుకు భక్తి కలిగిన వాడిగా, భక్తి కలిగిన దానిగా, ప్రార్థించేవాడిగా, ప్రార్థించేదానిగా, విశ్వాసం కలిగిన వాడుగా, విశ్వాసం కలిగిన దానిగా, పరిశుద్ధమైన వాడిగా, పరిశుద్ధమైన దానిగా నువ్వు కనబడినప్పుడు నీ ద్వారా, నీ మాట విని, నువ్వు చెప్పింది విని దేవుని యొద్దకు రావడానికి కొంతమందిని దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఏ విధము చేతనైనను కొందరినైనా రక్షించాలని ఆ గురి నీవో నేను కలిగి ఉండాలి. ఇతరులను రక్షణలోనికి నడిపించాలి చేతనైనంత మట్టుకు. 4వ మాటను చూపించి నా మాటలు ముగిస్తాను ప్రియదేవుని బిడ్డలారా. 4వ మాట ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 10వ వచనం. ఏమనంటే ఎలా తీసుకురావాలంట? ఓకే. ఆ తర్వాత చర్చ్లో పండగ చేయడానికి, లేకపోతే చర్చ్లో ఏదైనా కార్యం చేయడానికి, చర్చ్లో ఏదైనా ప్రోగ్రాం చేయడానికి ఏం చేయాలంట? మన అంశం ఏముంది అక్కడ చూడండి. చేతనైనంత మట్టుకు స్వేచ్ఛార్పణ సిద్ధపరచవలను. స్వేచ్ఛార్పణ అంటే ఏంటి చెప్పండి? స్వేచ్ఛార్పణ అంటే ఎవరు చెప్పకుండా, ఎవరు అడగకుండా, ఎవరు బలవంత పెట్టకుండా నీకు నీవుగా దేవుని మందిరం కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వు స్వేచ్ఛగా ఇవ్వగలగాలి. చేతనైనంత మట్టుకు దేవుని మందిరంలో జరిగేటువంటి ఆ పండగ కొరకు నీకు నీవుగా స్వేచ్ఛార్పణ సిద్ధపరచాలి. మాటికి అడిగేస్తున్నారండి, ఇంకెప్పుడు ఇమ్మంటున్నారండి? ఇది ఎప్పుడు కడతా ఉంటారు కదా, ఒకసారి కట్టేశారనుకోండి అయిపోద్ది. కట్టే వరకు, పని అయ్యే వరకు అప్పుడప్పుడు అడుగుతారు. అందులో మనందరం భాగస్తులం, మనందరి ఇల్లు కాబట్టి ఇది డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాం, లేనప్పుడు మౌనంగా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా కార్యం ఏదైనా ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మనం చేతనైనంత మట్టుకు స్వేచ్ఛార్పణ ఇవ్వడానికి, దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడ్డానికి. అక్కడ అదే మాట చెప్తున్నాడు చూడండి. స్వేచ్ఛార్పణ సిద్ధపరచవలను, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం. మీకు లేనిది ఇవ్వమంటలేదు, అప్పు తెచ్చమంటలేదు. నీకున్న దానిలో నువ్వు చేయగలిగినంత, నీ చేతనైనంత మట్టుకు దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు నీవు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చేతనైనంత మట్టుకు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 4వ మాట ఏంటంటే చేతనైనంత మట్టుకు దేవునికి స్వేచ్ఛగా, నీకు నీవుగా, ధారాళంగా నీ చేయి విప్పినప్పుడు అది నీకు ఆశీర్వాదం. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, సనుగుకుంటూ బలిమి చేత అణిచి కుదించి ఇస్తే అది నీకు దీవెన కాదు, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ఆశీర్వదించును, సంతోషముతో ఇచ్చువారిని దేవుడు దీవించును అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చేతనైనంత మట్టుకు మనము స్వేచ్ఛగా, ఎవరు అడగకుండానే మనకున్న దానిలో దేవునికి ఇవ్వడానికి మనం ఇచ్చినప్పుడు, తీసినప్పుడు దేవుడు దానిలో నుండి 100 రెట్లు ప్రతిఫలం మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాలు 22:14 చదవండి. నేను కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చి ఉంటిని, నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దావీదు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే ఆ యొక్క సొలొమోనుతో చెప్తున్నాడు.
దేవుని మందిరాన్ని కట్టాలి అనే ఆలోచన దావీదుకు వచ్చింది. జనులందరూ ఆరాధించుకోవడానికి ఒక ఉన్నతమైన శ్రేష్టమైన మందిరాన్ని కట్టాలి అనే తలంపు వచ్చింది. అయితే దేవుడు అన్నాడు, దావీదు మంచిదే, నువ్వు చాలామందిని యుద్ధంలో చంపేశావు, నీ ఖడ్గం రక్తాన్ని ఓడిచింది కాబట్టి నీ చేతితో కాకుండా నీ వంశం నుండి వచ్చిన నీ కుమారుడు సొలొమోను చేత ఆ మందిరాన్ని కట్టించు అని చెప్పాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, సొలొమోనా నా కుమారుడా, దేవుని మందిరాన్ని కట్టేటువంటి సదావకాశం, సువర్ణావకాశం దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ మందిరాన్ని కట్టాలని నేను ఎంతో కలలు కన్నాను. ఆ మందిరం కొరకు ఎంతో చెమటోడ్చాను, శ్రమపడ్డాను. నా కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు ఇదిగో ఇంత బంగారం, ఇంత వెండి, ఇంత విలువైనటువంటి వస్తువులు, మ్రాణులు అన్నీ సిద్ధపరిచాను. దేవుడు నీకు ఇంకా సహాయం చేస్తాడు. నీతో పాటుగా వీటిని కలుపుకొని ఒక సుందరమైన మందిరాన్ని నిర్మించు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడ దావీదు తన చేతనైనంత మట్టుకు దేవుని మందిరము కొరకు ప్రయాసపడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా బలవంతం చేశారంటే కాదు, ఆయన స్వతహాగా స్వేచ్ఛగా దేవుని పని కొరకు అతడిస్తూ తన కుమారుడికి అప్పగిస్తున్నాడు. ఇదిగో ఇదంతా నేను సంపాదించాను, నా కష్టస్థితిలో నేను ప్రయాసపడ్డాను, దేవుని మందిరం కట్టించాలి, దేవుని మందిరం కట్టబడాలి అనేది నా కోరిక, నా కళ, నా ఆశ. అయితే నాకు ఆ అదృష్టం నా చేతులతో కట్టించడానికి లేదు. దేవుడు నీకు ఆ పనిని, ఆ బాధ్యతను నీకు అప్పగించాడు కనుక ఇదిగో ఇవి తీసుకొని నీ వీటికి ఇంకా అనేకమైనవి సమకూర్చి మందిరాన్ని కట్టు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా మనం దేవుని కొరకు ఇచ్చినప్పుడు, దేవుని పరిచర్య కొరకు ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చేతనైనంత మట్టుకు స్వేచ్ఛార్పణ, మనకు మనమే దేవుని కొరకు, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది, దేవుడు మన కుటుంబాల్లో ఇచ్చిన దీవెన కొలది మనము సమృద్ధిగా దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని మన మాటల ముగింపులోకి తీసుకొస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒక మార్గం దేవునికి ఇవ్వడం కూడా. అనేక మార్గాలు ఉన్నాయి, ఒకటే మార్గం నేను అని చెప్పను. ఇవ్వడం ఒకటే మార్గం, దేవుడికి ఇస్తేనే ఆశీర్వదిస్తాడు అనేది నేను చెప్పను. ఆశీర్వాదాలు పొందుకోవడంలో ఒక మార్గం ఇవ్వడం కూడా. ఇంకా అనేకమైన మార్గాలు ఉన్నాయి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి. అయితే ఇస్తే కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చేతనైనంత మట్టుకు స్వేచ్ఛగా దేవునికి కానుక ఇచ్చేవారముగా, దేవుని పరిచర్యకు సహకరించేవారముగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ముగిస్తున్నాను, మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి మాట, మన అంశము చేతనైనంత మట్టుకు. మొట్టమొదటి మాట, సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. ఆ సమాధానం ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే దేవునితో సహవాసం చేస్తే ఆయన మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవునితో లేకుండా, దేవునిలో లేకుండా అందరితో సమాధానంగా మనం ఉండలేము. కనుక దేవునితో సహవాసం చేస్తేనే అందరితో సమాధానంగా ఉండగలం. చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండమని చెప్తుంది దేవుని వాక్యం. 2వ మాట, చేతనైనంత మట్టుకు మేలు చేయాలి. కీడెవరికి చేయొద్దు, మేలు చేయాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మేలు చేత కీడుని జయించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ మాట, చేతనైనంత మట్టుకు కనీసం కొందరినైనా రక్షణలోనికి తీసుకొని రావాలి. ఒక్కరినైనా రక్షణలోనికి తీసుకొని రావాలి.
అలా తీసుకొని రావాలి. కొందరైనా మన మాట విని, కొందరైనా మనం చెప్పేది విని దేవుని మందిరానికి రావాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే దేవుని నామానికి మహిమ తెచ్చే వారముగా, మన ద్వారా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండి మనం ఇతరులకు చెప్పినప్పుడే కొందరైనా దేవుని యొద్దకు నడిపించబడతారు. 4వ మాట, చేతనైనంత మట్టుకు దేవుని పరిచర్య కొరకు, దేవుని మందిరము కొరకు స్వేచ్ఛగా కానుకలు సమర్పించాలి. ఆ విధంగా మనం సమర్పించినప్పుడు దేవుడు మనల్ని నిండారుగా ఆశీర్వదిస్తాడు. ఏ కొదువ లేకుండా సమృద్ధితో ఆయన నింపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చేతనైనంత మట్టుకు, వీలైతే చేయగలిగినంత మనం అందరితో సమాధానంగా ఉందాం, అందరికీ మేలులు చేద్దాం, కొందరినైనా రక్షించడానికి ప్రయత్నం చేద్దాం. చేతనైనంత మట్టుకు దేవుని పరిచర్యలో ఆర్థికంగా సహకరిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.